హాయ్! నేను నర్మదా. చూడండి మా ఆయన పులిహోర తిని చాలా బావుందని చెప్తున్నారు. ఇది పులిహోర అంటే నేను ఆవు పులిహోర చేశానండి ఇక్కడ. చాలా అంటే చాలా బాగా కుదిరింది. ఆ రోజు గురు పౌర్ణమండి. నేను షిరిడి బాబా గుడికి వెళ్ళి అక్కడ ప్రసాదం పులిహోర పెట్టారు. చాలా బావుంది. తిని ఇంటికెళ్ళాక అదే చేసుకుందాం అనుకున్నాను. దట్ టైం కూడా లేదు. బాగా టైం అయిపోయింది ఇంటికొచ్చేసరికి 12:30 ఇలా అయిపోయింది. ఇంకా ఫాస్ట్‌గా పులిహోర చేసుకుందామని చెప్పి ఇంకా ప్రిపేర్ చేసుకున్నాను. అయితే రైస్ పెట్టంగానే మీకు స్టార్టింగ్ ఒక బౌల్ చుట్టూ తిప్పాను చూసారా? ఆ బౌల్‌లోని యాక్చువల్‌గా అయితే నేను ఒక 2-3 స్పూన్లు ఆవాలు, ఒక 3 స్పూన్లు రైసు, ఒక 5 ఎండుమిర్చీలు నానబెట్టుకున్నానండి. కడుక్కొని నానబెట్టుకున్నాక అందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను. అదలా పక్కన పెట్టుకున్నాక ఒక పెద్ద 4 నిమ్మకాయల సైజ్ అంత చింతపండు ఒక బౌల్‌లో నానబెట్టుకున్నానండి. అది కూడా పక్కన పెట్టుకున్నాను. ఫస్ట్ ఇక్కడ పాన్ వేసుకొని ఒక కప్పు వేరుశెనగ పలుకులు వేసుకొని వేపుకున్నానండి. ఒక 80% వేపుకొని పక్కన తీసి పెట్టుకున్నాను. అదయినాక మళ్ళీ అదే పాన్‌లోని ఆయిల్ వేసానండి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకున్నాను. వేసుకున్నాక ఆవాలు, జీలకర్ర, ఇంగువ, పసుపు కూడా వేసుకున్నాను. తర్వాత అన్నమాట ఎండుమిర్చి వేసుకున్నాక మినపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకుందాము. 2 ఇంచుల అల్లం ముక్క కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోవాలి. అవన్నీ వేసుకున్నాక బాగా వేగుతుండగా ఇంకా 80% ఇది కూడా అయిపోయిందన్నప్పుడు వేరుశెనగ పలుకులు వేయించుకున్నాం కదండీ! నేను పొట్టు తీసుకోలేదు. మీరు కావాలంటే పొట్టు తీసి వేసుకోవచ్చు. ఆ పలుకులు కూడా వేసుకున్నామండి. ఇంకా అది కూడా ఆల్మోస్ట్ అయిపోయిందన్నప్పుడు ఇప్పుడు జీడిపప్పు వేసుకోవాలండి. ఆల్మోస్ట్ ఇంక పోపు అయిపోయింది మనం అనుకున్నప్పుడు జీడిపప్పు కూడా వేసుకొని అంటే నార్మల్‌గా అయితే పులిహోర జీడిపప్పు అవసరం లేదు. ఇది ప్రసాదం స్టైల్‌లో చేస్తున్నాం కాబట్టి టేస్ట్ బావుంటదండి. అది వేసుకోవడం వల్ల నేను జీడిపప్పు కూడా వేసుకున్నాను. వేసుకున్నాక ఇప్పుడు చూడండి పక్కనే కలిపి పెట్టుకున్న చింతపండు గుజ్జుంది కదండీ! అది తీసి వేసుకున్నాను. హై ఫ్లేమ్‌లోనే ఇది మరగనివ్వాలండి. బాగా దగ్గరగా అవ్వాలి. దాంట్లో రైస్‌కి సరిపడా ఉప్పు, పసుపు కూడా వేసుకున్నాను. ఇది బాగా మరుగుతుంటుంటది. ఈ లోపల ముందుగుండా నానబెట్టుకున్నాం కదండీ మనం. ఆవాలు, రైసు మళ్ళీ చెప్తున్నాను. నేను 2 గ్లాసుల రైస్‌కి 3 స్పూన్లు ఆవాలు, 3 స్పూన్లు రైసు, 5 ఎండుమిర్చీలు, ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని నానబెట్టుకొని మిక్సీ పెట్టుకున్నానండి. అందులోనే నెయ్యి కూడా వేసుకోవాలంటే వేసుకోవచ్చు. ఆయిల్ కావాలంటే ఆయిల్ ఏసుకోవచ్చు. నేనేమి వేసుకోలేదు. నేను డైరెక్ట్ నానబెట్టుకొని మిక్సీ చేసుకొని ఆ పేస్ట్ అలాగా కలిపేసుకున్నానండి ఇందులో. ఇది కూడా హై ఫ్లేమ్‌లో ఉడకాలి. బాగా దగ్గరగా అయిపోవాలండి. ఇప్పుడు మనం గుజ్జు వేసుకున్నాము, చింతపండు గుజ్జు వేసుకున్నాం. తర్వాత ఆవు పిండి కూడా వేసుకున్నాం కదా! బాగా దగ్గరికి ఎగిరిపోవాలి ఈ పేస్టు. ఒకవేళ ఇది ఎక్కువగా చేసుకొని మనం నిల్వ ఉంచుకోవాలంటే ఒక వారం రోజుల పాటు ఉంటుందండి ఈ పేస్టు. ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు. అప్పటికప్పుడు రైస్ చేసుకొని దాంట్లో ఇది కలుపుకొని కూడా తినేయవచ్చు. చాలా బావుంటుందిది. ఫ్లేవర్ అయితే చాలా బావుందండి ఉడుకుతున్నప్పుడు ఇది. చూడండి ఈ లోపల రైస్ చల్లారిపోతుంది కదా! రైస్ చల్లారనిచ్చాక ఇది గుజ్జు తీసుకొనెళ్ళి ఈ మరుగుతున్న చింతపండుది చూడండి ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది. కేవలం మనం వేసుకున్న పోపు మాత్రం పైకి కనిపిస్తా ఉంటదనమాట. అంతలా ఎగిరిపోతే బావుంటదిది. అయిపోయింది కదండీ! స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం ఒక విసరు చల్లారనిస్తే బావుంటుంది. కలుపుకోవడానికి ఈజీగా ఉంటది. ఇప్పుడు అన్నం బాగా చల్లారిందండి. అన్నంలో అన్నమాట ఇది మధ్యలో వేసుకొని కొంచెం ఒక 2 నిమిషాల పాటు కప్పి పెట్టుకుంటే బావుంటదండి ముద్ద వేసుకొని. తర్వాత కొంచెం ఈ హస్తంతో అటు ఇటుగా కలిపేసి ఇకన చేయి పెట్టి కలుపుకుంటే పులిహోర చాలా రుచిగా ఉంటదండి. నేనిప్పుడు వేసుకున్న చింతపండు గానీ ఏదైనా నాకలా సరిపోయాయి. మీరు మీ రుచికి తగినట్టు మీరు వేసుకునే రైస్ క్వాంటిటీని బట్టి ఆవాలు నానబెట్టుకున్న ఆవాల క్వాంటిటీ కూడా పెంచుకోవచ్చు. నేనిక్కడ వేసుకున్న క్వాంటిటీస్ అన్నీ నాకలా సరిపోయాయండి. ఇంకా ఏది ఎక్స్‌ట్రాగా ఏం పడలేదు. సో, చూడండి ట్రై చేయండి. చాలా బావుంది పులిహోర. చేసి కామెంట్ చేయండి రుచి చూసి. చాలా ఈజీగా ఇంకా ఒక హాఫ్ ఎన్ అవర్‌లో మనం తయారు చేసి పెట్టుకోవచ్చండి. చాలా బావుంది పులిహోర.
నా వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.